అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. టాలీవుడ్ స్టార్ యాక్టర్ చిరంజీవి ఎక్స్ వేదికగా మోహన్ లాల్ కు విషెస్ తెలియజేశారు. ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోబోతున్న నా ప్రియమైన లాల్హెట్టన్ మోహన్ లాల్కు హృదయపూర్వక అభినందనలు. మీ అద్భుతమైన సినీ ప్రయాణం, ఐకానిక్ ప్రదర్శనలు భారతీయ సినిమాను మరింత సుసంపన్నం చేశాయి. మీ ప్రతిభకు నిజమైన తగిన గుర్తింపిది అంటూ ఎక్స్లో ట్వీట్ చేశాడు చిరు. మోహన్ లాల్ చిరంజీవి ఆప్యాయంగా కలిసి దిగిన ఫోటోను ట్వీట్ చేయగా ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతుంది. భారత సినిమా రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా మోహన్ లాల్ను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకి ఎంపిక చేశామని సమాచార ప్రసార శాఖ పేర్కొంది. భారత సినిమా రంగంలో కొన్ని తరాల పాటు ఆయన నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఎనలేని సేవలు అందించారని కొనియాడింది. ఈ నెల 23న జరగనున్న 71వ జాతీయ సినిమా అవార్డుల కార్యక్రమంలో మోహన్ లాల్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకోనున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన 16వ సినిమా పెద్దితో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఓపెన్ ఆఫ్ ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో సాగుతోంది. హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, విలన్గా కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ నటిస్తూ ఉండటంతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. ఈ సినిమా 2026 మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కానుంది. మరోవైపు పెద్ది తర్వాత చరణ్ తదుపరి ప్రాజెక్టుపై ఆసక్తికర వార్తలు వెలువడుతున్నాయి. రంగస్థలంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ మరోసారి స్క్రీన్ పైకి రానుంది. ఇప్పటికే దీనిపై అధికారిక ప్రకటన వెలువడగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ సినిమాకు హీరోయిన్గా కృతి సన్నన్ని తీసుకోవాలన్న ఆలోచనలో దర్శకుడు సుకుమార్ ఉన్నట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం. తమిళ అగ్ర హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటించి ఆకాష్ భాస్కరంతో కలిసి నిర్మించిన తమిళ సినిమా ఇడ్లీ కడాయ్. ఈ సినిమా ఇడ్లీ కొట్టు పేరుతో అక్టోబర్ 1న తెలుగులో విడుదల కానుంది. శ్రీ వేదాక్షర్ మూవీస్ పతాకంపై నిర్మాత రామారావు చింతపల్లి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. దర్శకుడిగా ధనుష్ 4వ సినిమా ఇది. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్. మిషన్లతో అన్నీ చేసేయొచ్చు అంటారు కానీ రుచి అనేది మాత్రం మనసు పెడితేనే వస్తుంది. జీవితంలో మనం చేసే పనిని ఆదాయం కోసం మాత్రమే కాదు, ఆస్వాదిస్తూ కూడా చేయాలంటూ వచ్చే డైలాగులు ఈ ట్రైలర్లో ఆకట్టుకుంటున్నాయి. గత కొన్ని రోజులుగా కత్రినా కైఫ్ కొత్త సినిమా ప్రాజెక్టు ప్రకటించకపోవడంతో ఆమె ప్రెగ్నెంట్ అయిందని, ఏడాది చివరిలో తల్లి కానున్నారనే వార్తలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. కానీ ఇప్పటివరకు దీనిపై అధికారిక ప్రకటన చేయలేదు. అయితే రీసెంట్గా కత్రినా మెరూన్ రెడ్ గౌన్లో ఫోటోలకు పోజులు ఇవ్వగా ఆమె బేబీ బంప్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది మెటర్నిటీ ఫోటో షూటా లేక సినిమా షూటింగ్లో భాగమా అనే విషయంలో స్పష్టత లేదు. అయినా ఈ ఫోటో చూసి అభిమానులు చాలా సంతోషిస్తూ అభినందనలు అంటూ పోస్ట్ చేస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సెప్టెంబర్ 21న అట్లీ పుట్టినరోజు కావడంతో బన్నీ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. పుట్టినరోజు శుభాకాంక్షలు అట్లీ, ఈ సంవత్సరం నీకు గొప్పగా ఉండాలని కోరుకుంటున్నాను. నువ్వు మరిన్ని విజయాలు సాధించాలని ఆశిస్తున్నాను. మీరు సృష్టిస్తున్న సినిమాటిక్ మాయాజాలాన్ని అందరూ అనుభవించే వరకు వేచి ఉండలేను అంటూ అల్లు అర్జున్ రాసుకొచ్చారు. అట్లీ గతంలో రాజారాణి, తేరి, మెర్సల్, బిగిల్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల షారూఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెట్టారు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ప్రస్తుతం అట్లే అల్లు అర్జున్తో కలిసి ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో దీపిక పదుకొనే కథానాయకగా నటిస్తూ ఉండగా సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. ఆమె ఒకప్పుడు తెలుగు, హిందీ సినిమాలో నటించింది. ముఖ్యంగా తెలుగులో మాస్ మహారాజా రవితేజతో కలిసి ఒక సూపర్ హిట్ సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది. పలు సినిమాల్లోనూ సహాయక నటిగాను యాక్ట్ చేస్తుంది. తను మరెవరో కాదు, నేనింతే సినిమా హీరోయిన్ సియా గౌతమ్ అలియాస్ అదితి గౌతమ్. తాజాగా ఆమె కాశీలో తలుక్కుమంది. ఈ మధ్యన పెద్దగా సినిమాల్లో కనిపించని అదితి గౌతమ్ తాజాగా వారణాసి వెళ్ళింది. అక్కడి కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు చేస్తుంది. అలాగే కాశీ వీధుల్లో తిరుగుతూ సందడి చేస్తుంది. తన కాశీ యాత్రకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది అదితి గౌతమ్. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. వీటిని చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
కిష్కిందపురి సక్సెస్ మీట్లో అనుపమ పరమేశ్వరన్ పాల్గొన్నారు. ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుపమ తన జీవితంలోని ఒక ఎమోషనల్ మూమెంట్ గురించి వెల్లడించగా ఆ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాకు క్లోజ్ ఫ్రెండ్ ఉండేవాడు. కొంతకాలం మనస్పర్ధల వల్ల అతనితో మాట్లాడడం మానేశాను. ఆ తర్వాత అతను పంపిన మెసేజ్లకు స్పందించలేదు. 2 రోజుల తర్వాత అతను చనిపోయాడన్న వార్త విని షాక్ అయ్యాను. మనతో ఉన్న వారితో తక్కువగానైనా మాట్లాడాలి, ప్యాచప్ కావాలి, లేకపోతే జీవితాంతం బాధే మిగిలిపోతుంది అంటూ అనుపమ భావోద్వేగానికి లోనయ్యారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ఓజీ. ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా దసరా కానుకగా ఈ నెల 25న థియేటర్లలో విడుదల కానుంది. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మించారు. ఇప్పటికే ఓజీ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమా పూర్తిగా ఆకట్టుకునేలా ఉందని సమాచారం. సెన్సార్ బోర్డు యూబైఎస్ సర్టిఫికేట్ జారీ చేసింది. ఇది కుటుంబ ప్రేక్షకులు కూడా ఆస్వాదించగల సినిమాగా ఉంటుందని తెలుస్తోంది. ఓవర్సీస్లో సినిమా హవా మొదలైంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ చిత్రం ప్రీమియర్ షోలు ఇప్పటికే 2 మిలియన్ మార్క్ దాటి అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు చేశాయి. మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ ప్రకారం ఇది ట్రైలర్ విడుదల కాకముందే సాధించిన ఫీట్ కావడం గమనార్హం. ట్రైలర్ రాగానే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఓజీ మరో అరుదైన రికార్డు సాధించింది. ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ అయిన డిస్ట్రిక్ట్ యాప్ సీట్ మ్యాప్లో ప్రతి సీట్పై ఓజీ అనే ట్యాగ్ కనిపించేలా డిజైన్ చేయడం ఈ సినిమాకు ఓ ప్రత్యేక గుర్తింపుగా మారింది. ఓవైపు టీవీ షోస్ ప్రోగ్రామ్స్లో కనిపిస్తూనే మత్తు వదలరా, బలగం వంటి సూపర్ హిట్ సినిమాలో నటించింది రోహిణి. సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్తో రేంజ్లో ఫేమస్ అయిపోయింది. ఇందులో ఆమె నటన అందరినీ కడుపుబ్బ నవ్వించింది. ఇలా టీవీ షోస్ సినిమాలతో నిత్యం బిజీగా ఉండే రోహిణి ఇటీవల తన పుట్టినరోజు జరుపుకుంది. సెప్టెంబర్ 8న ఆమె ఇంట్లో పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. తాజాగా తన బర్త్డే నాడు వచ్చిన బహుమతులు, కానుకల గురించి వెల్లడించింది. తన ఫ్రెండ్స్ ఉంగరం, నెక్లెస్, హ్యాండ్ బ్యాగ్, చీర వంటి కానుకలను బహుమతిగా ఇచ్చినట్లు తెలిపింది. తన పుట్టినరోజు నాడు తన తల్లి ఊహించని బహుమతి ఇచ్చిందంటూ ఆ ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది రోహిణి. ఈ సందర్భంగా నటికి తల్లి 4 బంగారు గాజులను గిఫ్ట్ ఇచ్చింది. ఆమె ఇచ్చిన గాజులను చూసి మురిసిపోయిన నటి తల్లిపై ముద్దుల వర్షం కురిపించింది. మా అమ్మ నా కోసం బంగారు గాజులు కొనిందోచ్ అంటూ యూట్యూబ్లో వీడియో షేర్ చేసింది. ఇక మీద ఇవే వేసుకుని తిరుగుతానంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. టాలీవుడ్ సీనియర్ నటుడు రాజశేఖర్ తమిళంలో విజయం సాధించిన లబ్బర్ బంధు సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. చాలా కాలంగా తెరపై కనిపించని రాజశేఖర్ ఈ సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రానున్నారని సమాచారం. క్రికెట్ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ సినిమా నచ్చడంతో రాజశేఖర్ రీమేక్ హక్కులు కొనుగోలు చేశారని సమాచారం. ఇందులో రాజశేఖర్ 2 విభిన్న పాత్రలలో కనిపించబోతున్నాడు. 35 ఫేమ్ విశ్వ ఈ సినిమాలో హీరోగా నటించబోతుండగా రాజశేఖర్ కూతురు ఇందులో కథానాయికగా నటించబోతున్నట్లు సమాచారం. మలయాళంలో చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ అందుకున్న చిత్రం లోక చాప్టర్ 1 చంద్ర. గత నెల 28న విడుదలైన ఈ చిత్రం 4 వారాల్లో కూడా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లతో దూసుకెళ్తుంది. ఈ క్రమంలోనే ఈ చిత్రం మాలీవుడ్లో సరికొత్త చరిత్ర సృష్టించి ఆల్ టైమ్ హిట్గా రికార్డు నెలకొల్పింది. కొత్తలోక సినిమా ప్రపంచవ్యాప్తంగా 267 కోట్లు సాధించింది. ఇందులో కేవలం కేరళ నుంచే 100 కోట్లు వసూలు చేయడం విశేషం. ఈ విజయంతో మోహన్ లాల్ నటించిన ఎంపురాన్ సినిమాను దాటి మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కొత్తలోక సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇప్పటి వరకు ఎంపురాన్ 265 కోట్ల వసూలు చేసి మాలీవుడ్ ఆల్ టైమ్ హిట్గా ఉండేది. ఇప్పుడు ఆ రికార్డును కొత్తలోక బ్రేక్ చేసింది. ప్రస్తుతం మాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో కొత్తలోక అగ్రస్థానంలో కొనసాగుతుండగా ఎంపురాన్ 2వ స్థానంలో, ఆ తర్వాత 243 కోట్లతో మంజుమెల్ బాయ్స్ 3వ స్థానంలో ఉన్నాయి. అంతేకాకుండా కేవలం కేరళలోనే 100 కోట్లకు పైగా వసూలు సాధించిన 2వ సినిమాగా కొత్తలోక మరో అరుదైన ఘనత సాధించింది. మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటించిన రొమాంటిక్ కామెడీ మూవీ ఒడుం కుతిరా చాదుం కుతిరా. ఈ సినిమాలో కొత్తలోకతో సూపర్ హిట్ అందుకున్న ల్యానీ ప్రియదర్శన్, రేవతి పిల్లై కథానాయకులుగా నటించారు. ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం మంచి హిట్ అందుకుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్లో ఈ నెల 26 నుంచి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.
సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేశ విదేశాల్లోనూ ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. ఇక తమిళనాడులో చాలామంది రజనీని దేవుడిలా ఆరాధిస్తారు. గుడులు విగ్రహాలు ఏర్పాటు చేసి పూజలు కూడా నిర్వహిస్తారు. మధురైకి చెందిన కార్తిక్ అనే యువకుడు సూపర్ స్టార్ రజనీకాంత్ పేరు మీద గుడి కట్టాడు. అక్కడ 250 కేజీల రజనీకాంత్ విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. దానితో పాటు అతని తల్లిదండ్రుల ఫోటో, వినాయకుడి ఫోటో ఏర్పాటు చేసి ప్రతిరోజు దీపం వెలిగించి రజనీ విగ్రహానికి పూజలు కూడా చేస్తున్నాడు. ఇప్పుడు నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని రజనీకాంత్ ఫోటోలు, పోస్టర్లతో బొమ్మల కొలువు ఏర్పాటు చేశాడు. రజనీ నటించిన వివిధ సినిమాల్లోని స్టిల్స్తో పాటు శివుడు, కృష్ణుడు మొదలైన దేవుళ్ల రూపంలోనూ రజనీ ఫోటోలు, పోస్టర్లను ఈ బొమ్మల కొలువులో ఏర్పాటు చేయడం విశేషం. రజనీకాంత్ విగ్రహంతో పాటు ఫోటోలు, పోస్టర్లకు అభిమాని పూజలు చేస్తున్న ఫోటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కార్తిక్ భక్తిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాల కోసం రజనీకాంత్ ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. మొత్తం 15 దశల ఈ ఉత్సవాలను నిర్వహించనున్నాం. మొదటి 10 దశల్లో రజనీకాంత్ ఉత్తమ ఫోటోల నుంచి పూజలు చేస్తాం. మేము రజనీ సార్ను దేవుడిగా చూస్తాం. అందుకే శివుడు, కృష్ణుడి వేషంలో ఆయన బొమ్మలను ఉంచామని సదరు అభిమాని చెప్పుకొచ్చాడు. OG is gonna be here very soon. I say power, you say star. Okay? Power! 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 Okay, without any further delay, I think it's time to call the man with the plan on stage. Taman! Are we ready for the OG concert? Are you ready for the OG concert? హలో ఓజీస్, ఈ 5 స్టార్మ్ వస్తుంది అనుకుంటే థండర్ స్టార్మ్ వచ్చింది ఇవాళ. సో థండర్ స్టార్మ్ వచ్చింది కాబట్టి 5 స్టార్మ్ రాబోతున్నారు. వచ్చిన తర్వాత మనం మాట్లాడదాము. యా, ఏంటి అంతేనా? సరే, మిగతా అంతా 25th మాట్లాడతాడు. చాలా అసలు మనవాడే మామూలుగా తీయలేదు సినిమాని. సో మీరు అందరు చూస్తారు, యూల్ ఎంజాయ్. మనం మన పవర్ స్టార్ గారిని ఎలా చూడాలనుకుంటున్నాము అలా హీ ప్రెజెంటెడ్ పుట్ హిస్ హార్ట్ లాస్ట్ 2 years. వాట్ అ ఫెంటాస్టిక్ జర్నీ, అమేజింగ్ జర్నీ. సో ఫస్ట్ సాంగ్ ఇంకా ఇక్కడ నువ్వు పిలుస్తావు, ఆవిడని నేను పిలవనా? అమ్మాయిని నాకు కొంచెం సిగ్గు ఎక్కువ, నీకు తెలుసు కదా. పిలుస్తావు నువ్వే, నేను పిలవను. వర్షం వచ్చేసింది, ఇలా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇంత పెద్ద క్రౌడ్స్ నేను ఎప్పుడు చూడలేదు, ఇంత ఎనర్జీ చూడలేదు. వావ్ వావ్, ఇంత ఎనర్జీ చూడలేదు. అండ్ పైన నుంచి కూడా సౌండ్ వస్తుంది. ఎస్ ఓజీ కోసం మిమ్మల్ని అందరినీ ఇక్కడ చూసి చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. లెట్స్ బిగిన్ ద ఈవెంట్. యా, వాషి నా లైఫ్లో సుజీత్ చేసిన పని ఏంటంటే, ఎప్పుడు ఆడియో ఫంక్షన్స్ ఎప్పుడు ఇలా రాల. ఈ సుజీత్ చేసిన పనులకి సినిమాల్లో కనిపించే కాస్ట్యూమ్ తోటి రావాల్సి వచ్చింది. ఇది ఎందుకు మీకోసం. యూ రెడీ? మ్యూజిక్ స్టార్ట్. Okay, 1 minute. Taman. Wait. Hold on. Pause. My dear. Washi. Check. Okay, Rishi. Washi. It's a Japanese haiku. Sujit, tana script lo villain
తన క్యారెక్టర్కి నువ్వు అందనంత ఎత్తులో ఉన్నావు, హీరోని ఇబ్బంది పెడతా ఉంటాడు, ఆకాశంలో విహరిస్తున్నావు, నిన్ను కిందకి తీసుకొస్తా, నేల మీద కూర్చోబెడతాం. అలాంటి సందర్భంలో ఈ పోయం, ఈ హైకు వస్తుంది. నేను పాడాలనుకోలా, చెప్పాలనుకోలా. తమన్ కోరికది, తమన్ కోరికే కాదు, ఇది మీ కోరిక కూడా. ఒక అభిమాని, అది కూడా మామూలు అభిమాని కాదు, ఇతని స్థాయి, ఇతని విజన్ నాకు చెప్పాడు. జానీ సినిమాని చూసి ఆ హెడ్ బ్యాండ్ కట్టుకొని ఒక 4 రోజులు తీయలేదు, వాళ్ళ అమ్మగారు తిట్టి దాచేశారండి. ఆ పిచ్చి పట్టుకుంది. సినిమా తీయాలని చెప్పి సాహో సినిమా తీసిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, సుజీత్ అని ఒక యంగ్ డైరెక్టర్ ఉన్నాడు, మీరు చేస్తే చాలా బాగుంటుంది అని నా దగ్గరికి సుజీత్ని పరిచయం చేశారు దానయ్య గారి ద్వారా. సుజీత్ ఎక్స్ప్లెయిన్ చేసేది తక్కువ, మనకి చేసేది ఎక్కువ. కథ చెప్పేటప్పుడు ఎలా ఉంటుందంటే ముక్కలుగా చెప్తాడు. ఇలా ఉంటుంది, ఇలా వస్తాడు, 80s స్టైల్, మీ గెటప్ ఇలా ఉంటుంది, ఇలా ఉంటుందని చెప్తారు. చిన్న కటానా ఉంటుంది సార్. తీసేటప్పుడు అతని సత్తా తెలిసింది, మామూలుగా కాదు. అండ్ నేను ఈ సినిమాకి ఇద్దరే స్టార్స్, నాట్ పవన్ కళ్యాణ్. ఫస్ట్ స్టార్ ఎవరు బాగా చేయాలన్నా డైరెక్టర్, రైటర్, ఫస్ట్ క్రెడిట్ షుడ్ గో టు సుజిత్. తర్వాత సుజీత్ తాలూకు డ్రీమ్ని రియలైజ్ చేయడానికి ద వన్ అండ్ ఓన్లీ తమన్. అతను వీళ్ళిద్దరూ ఎంత పిచ్చిగా చేశారంటే, వీళ్ళు ఒక ట్రిప్లో ఉన్నారు సినిమా అంతా. వీళ్ళ ట్రిప్లో నన్ను కూడా లాగేశారు. ఎలా లాగారంటే నాకే తెలియదు. నేను డిప్యూటీ సీఎం అని మర్చిపోయాను నేను ఈ రోజున. మీరు ఊహించుకోండి, ఒక డిప్యూటీ సీఎం ఇలా కత్తి పెట్టుకొని వస్తే ఎవరన్నా ఊరుకుంటారు చెప్పండి? సినిమాల్లో కాబట్టి చెల్లిపోయింది. కానీ ఇది మన ఖుషీలో ఈ కటానాని నేను ప్రాక్టీస్ చేసిన కటానా ఫీల్ చూసి నాకు ఇది కావాలి, ఎలా చేద్దాం, దీని చుట్టూ ఒక చక్కటి కథ అల్లి సినిమాని మీకు రంజింపజేసేలా యాక్షన్ కట్ కానీ స్టైలైజింగ్ కానీ చాలా చాలా బాగా చేశారు ఇది. అలాగే డిఓపి రవిచంద్రన్ గారు క్లాసిక్ విజువల్స్ తోటి, మనోజ్ పరమహంస గారు, వీళ్ళిద్దరూ చాలా బాగా వర్క్ చేశారు. ఇంకొకళ్ళు సువి పాటినారు కదా మీరు, ప్రియాంక అరుల్ మోహన్. ఒక 80s ప్రియాంకాజీ ప్లీజ్ కమ్. ప్రియాంక గారు ఒక 80s ఉండే హీరోయిన్. వీళ్ళిద్దరి మధ్య అనుబంధం చాలా తక్కువసేపు ఉన్న సినిమాలో చాలా హృదయంగా ఉంటుంది. మనకి ఇలాంటి జీవితం ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అంత చక్కటి లవ్ స్టోరీ తీశాడు తక్కువ నిడివిలో సుజిత్. దానిని వెల్ క్యాప్చర్డ్ బై రవికే చంద్రన్ సార్. ఆయన సినిమా సెల్యులాయిడ్ మీద ఈజ్ అ పోయిట్రీ, అంత బ్యూటిఫుల్ విజువల్స్. సినిమా మీరందరూ, నాకే తెలీదు, ఒక సినిమా కోసం ఇంతమంది ఎదురు చూస్తారు. నేను ఖుషి అప్పుడు చూసాను ఈ జోష్. అలాంటి జోష్ మళ్ళీ సినిమాలు వదిలేసి పాలిటిక్స్కి వెళ్ళిపోయిన తర్వాత మీరు నన్ను వదలలేదని నాకు అనిపిస్తుంది.
అరే మీరు కదా నాకు భవిష్యత్తు ఇచ్చింది. ఈరోజు జనంతో కొట్లాడుతున్నాను, పాలిటిక్స్లో కొట్లాడుతున్నాను, మీరు ఇచ్చిన బలం కదా. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సినిమా, ఆమె సినిమా బఫ్, సినిమా ప్రేమికుణ్ణి. సినిమా తప్ప నాకు, సినిమా చేసేటప్పుడు సినిమా తప్ప నాకు వేరే ఆలోచన ఉండవు. పాలిటిక్స్ చేసేటప్పుడు పాలిటిక్స్ తప్ప నాకు మళ్ళీ వేరే ఆలోచన ఉండవు. ఈ సినిమా చేసేటప్పుడు సినిమాని ఎంత బాగా చేయాలి, డైరెక్టర్ చెప్పింది ఎంత బాగా చేయాలి. నాకు తెలియదు జపనీస్, నా చేత పట్టుబట్టి జపనీస్ నేర్పించాడు ఇతను. ఇలాంటివన్నీ చేశాడు. అండ్ స్పెషల్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సుజీత్స్ టీమ్ ఆఫ్ డైరెక్టర్స్, హిస్ డైరెక్షన్ టీమ్. వాట్ ఎ బ్రిలియంట్ యంగ్స్టర్స్. ఇలాంటి టీం కనుక నేను డైరెక్షన్ చేసే టైంలో ఉండుంటే మేబీ నేను పాలిటిక్స్కి వచ్చేవాడిని కాదేమో. అలాంటి బ్యూటిఫుల్ టీం. అండ్ తమన్ మ్యూజిక్ సపోర్ట్ ఫ్రమ్ మణిగారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా హిస్ టీమ్. ఐ డోంట్ నో ఈచ్ అండ్ ఎవ్రీబడీస్ నేమ్, బట్ ఐ నో ఈచ్ అండ్ ఎవ్రీ వన్స్ కాంట్రిబ్యూషన్. దే హ్యావ్ డన్ అ ఫెనామినల్ జాబ్. నేను చిన్నప్పుడు ర్యాప్ సాంగ్స్ వినేవాడిని, రమణ గోకుల వీళ్ళందరితోటి ఇవన్నీ చేసుకుంటే. తమన్ ప్యూర్లీ వీళ్ళందరూ మన తెలుగు వాళ్ళేనా అన్నాను. విదేశాల నుంచి పట్టుకొచ్చారని అడిగాను. ర్యాప్ పాట లేదు, అంతా మన తెలుగు వాళ్ళేను. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్ వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.